అక్కడికి వెళ్తే కళాత్మక వస్తువులు వెల్కమ్ చెప్తాయి. ఆ వస్తువుల్ని చూసి కంప్యూటర్ యుగంలో కూడా చేతితో తయారు చేశారా అంటూ ఆశ్చర్యపోవాల్సిందే. ఫ్లవర్స్, డ్రెస్సెస్, రింగులు, చైన్స్ ఇలా ఒకటి రెండు కాదు, వందల వెరైటీ వస్తువులున్న హైదరాబాద్ క్రాఫ్ట్ బజార్ పై V6 న్యూస్ స్పెషల్ స్టోరీ. సిటీలోని ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ లో ఏర్పాటు చేసిన నార్త్ ఇండియా చేతి వృత్తుల క్రాఫ్ట్ మేళా సిటీ జనాన్ని ఆకట్టుకుంటోంది. కేంద్ర హస్తకళల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కళాకారులు క్రాఫ్ట్ బజార్ పేరిట పర్యావరణ హిత వస్తువులను ప్రజలకు అందుబాటులో ఉంచారు. జనవరి 10 వరకు జరిగే ఈ క్రాఫ్ట్ బజార్ లో ఎన్నో వెరైటీ వస్తువులున్నాయి. క్రాఫ్ట్ బజార్ లోకి అడుగు పెట్టగానే కళాకారుల నైపుణ్యతకు నిదర్శనంగా ఎన్నో రకాల వస్తువులు వెల్కమ్ చెప్తాయి. ఒడిశా కళాకారులు పెయింటింగ్ తో తయారు చేసిన అద్భుతమైన కళాఖండాలు కనువిందు చేస్తున్నాయి. మేఘాలయ ఆర్టిస్టులు బ్యాంబూ కర్రతో తయారు చేసిన అగర్బత్తి స్టాండ్, విసనకర్ర, పెన్సిల్, పెన్ బాక్స్, నైట్ ల్యాంప్, కర్ర చెట్లు, ఫ్రూట్స్ ఆకర్షిస్తున్నాయి. నాగాలాండ్ లో ఉన్ని బట్టతో తయారు చేసిన వెరైటీ కాటన్ దుస్తులు, అస్సాం లో తయారు చేసిన శారీస్, మణిపూర్ కి చెందిన డ్రెస్ మెటీరియల్స్, ఇలా ఒకటేంటి క్రాఫ్ట్స్ బజార్ లో అన్ని వెరైటీలే. స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం చాలా బాగున్నాయి. నాకు ఈవెన్ నా హెయిర్ పిన్ క్లిప్స్ కూడా చాలా బాగున్నాయి. బ్యాంబూతో చేశారు, అవి జస్ట్ సూపర్. అండ్ ఆల్సో ఒరిస్సా నుంచి వచ్చారు ఒకళ్ళు, వాళ్ళది కూడా ఆర్టిస్టిక్ వర్క్, అది యాక్చువల్గా పటచిత్ర అని అన్నారు. అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు అందరూ ఒక కళాదృష్టితో చూస్తే అది ఇంకా వాటికి చాలా బాగుంటుంది. సో అది వాల్యూ కూడా వాళ్ళు అడిగిన ప్రైస్ వాళ్ళు ఇచ్చేసి తీసుకోవడం మంచిది. కలంకారీ కానీ బ్యాంబూతో చేసినవి కానీ చేతులతో చేయటము చాలా, ఈ బ్యాంబూతో చేశారు. ఆ చెవులవి చైన్స్ వేసుకోవటానికి అద్భుతంగా చేశారు. వీటి కోసమైనా మనం వచ్చి ఇవి కొనాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. హస్తకళలైనా కూడా హస్తాలతో చేసినవి చాలా కష్టపడి చేశారు వీళ్ళు. చాలా కళా దృష్టితో చేసినవి మనం అందరం వచ్చి అప్రిషియేట్ చేయాలి. మొక్కజొన్న కంకి పొట్టుతో తయారు చేసిన వెరైటీ ఫ్లవర్స్ ప్రకృతి ప్రేమికుల మనసు దోచుకుంటున్నాయి. రంగురంగుల పూలతో తయారు చేసిన ఫ్లవర్స్ రేటు కూడా చాలా తక్కువగానే ఉంది. ఇంట్లో డెకరేషన్ కోసం క్రాఫ్ట్స్ బజార్ లో ఎన్నో వెరైటీ ఐటమ్స్ దొరుకుతున్నాయని మురిసిపోతున్నారు యూత్. మామూలుగా ఆర్టిఫిషియల్ అన్ని ప్లాస్టిక్ ఫ్లవర్స్ అలా వస్తున్నాయి కదా, ఇవి స్వీట్ కార్న్ వాటిలతో చేశారు. చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా బాగున్నాయి. అండ్ వీటిని వేసుకొని అన్ని మొత్తం ఒకటేమో సోలం వుడ్తో చేశారు, మిగతావన్నీ స్వీట్ కార్న్ వాటిలతో చేశారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్. నార్త్ ఇండియా నుంచి వచ్చే ప్రతి వృత్తి కళాకారులకు రవాణా, భోజనం, నివాసం ఉచితంగా కల్పించారు. వారి ఐటమ్స్ మార్కెట్ చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోంది. 40 షాపుల్లో చేతి వృత్తి కళాకారుల వస్తువులు పెట్టారు. స్వైపింగ్ మిషన్ కూడా ఏర్పాటు చేశారు. पूरा ऑल इंडिया से आसाम, मणिपुर, मेघालय, त्रिपुरा, नागालैंड, मिजोरम एंड सिक्किम, इसे मेन इन लोग नॉर्थ ईस्टर्न से आया हो पूरा कलाकार है. इन लोग का इसमें इनका क्या तैयार से ये इसमें इन लोग बिक्री कर रहा. आपको 5 रुपये से 5,000 तक माल मिलेगा. जैसे पूरा इन लोग के लिए गवर्नमेंट ऑफ इंडिया क्या कर रही है, इन लोग के रहने के लिए, आने के लिए सब खाना सब कुछ फ्री देता. చేతి వృత్తిదారుల కళలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో కూడా క్రాఫ్ట్స్ బజార్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు జనం.